Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to discuss a very useful topic related to the 10th class children, which comes under question number 26 as right form of words for 4 marks. మరి ఈ టాపిక్ ని నేను మీ ముందుకు 2 పార్ట్స్ గా తీసుకురాబోతున్నాను. ఈ పార్ట్ లో మనము ఏప్రిల్ 2023 కి సంబంధించిన ఒక క్వశ్చన్ ని మనం ఆన్సర్ చేయగలమా లేదా మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ అనే కాన్సెప్ట్ ని మనం పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేసి 4 on 4 మార్క్స్ సాధించాలి అంటే రెండు విషయాల మీద మనకు కమాండ్ ఉండాలి. ఒకటి మీ అందరికీ తెలిసిన విషయమే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్డ్. సో ప్రతి వర్డ్ కు సంబంధించి ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అంటే నౌనా, ప్రనౌనా, వెర్బా, యాడ్వర్బా, ఇది మనం డిటెక్ట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెటర్ ని మనము ఆర్టికల్ అంటాము, సో ఇది ప్రిపోజిషన్. సో ఈ విధంగా మనము ప్రతి వర్డ్ ని డిటెక్ట్ చేసి ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని మనం చెప్పగలగడం ఒకటి. రెండవ విషయం ఏమంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సెంటెన్స్ స్ట్రక్చర్, అంటే సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ అ పర్టికులర్ సెంటెన్స్ ప్యాటర్న్ గురించి మనకు ఐడియా ఉంటే, ఈ రెండు విషయాలు మనకు ఐడియా ఉంటే మనం రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ ని రైట్ వేలో ఆన్సర్ చేసి 4 on 4 మార్క్స్ సాధించగలం. ఇప్పుడు నేను మీ ముందు కొన్ని సింప్లెస్ట్ టిప్స్ మీకు తెలిసిన విషయాలు డిస్కస్ చేయబోతున్నాను. టు అనే ప్రిపోజిషన్ తర్వాత ఇమీడియట్లీ ఫాలో అయ్యే వర్డ్ ఎప్పుడు కూడా V1 ఫార్మేట్ లో ఉండాలి. అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ మాత్రమే అక్కడ ఉండాలి. దాంతో పాటుగా నేను మొత్తం క్వశ్చన్ పేపర్స్ ని ఒక్కసారి థరోగా చెక్ చేస్తే మెజారిటీ క్వశ్చన్స్ ఏ విధంగా ఫిట్ అయి ఉన్నాయి అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ని మనము కరెక్ట్ గా గ్రాస్ప్ చేయగలిగితే 2 out of 4 మార్క్స్ మనము గెయిన్ చేయగలం. ఆ స్ట్రక్చర్ వచ్చేసి ఎప్పుడు కూడా నౌన్ పక్కన ఇంకొక నౌన్ అంటూ రాయడం జరగదు, వర్బ్ పక్కన ఇంకొక వర్బ్ అంటూ రాయడం జరగదు, హెల్పింగ్ వర్బ్ పక్కన మెయిన్ వర్బ్ రాస్తాం కానీ మెయిన్ వర్బ్ పక్కన ఇంకొక మెయిన్ వర్బ్ రాయము. ఒకవేళ రాసినా కూడా దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వేరే విధంగా ఉంటుంది. ఒక సీక్వెన్స్ ని మనం కరెక్ట్ గా డిటెక్ట్ చేయగలగాలి. ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక నౌన్ అనే వర్డ్ మనం డిటెక్ట్ చేస్తే నౌన్ ముందర ఎప్పుడు కూడా మనకు ఇంకొక నౌన్ రాదు. మరి ఏమొస్తుంది నౌన్ ముందర అంటే నౌన్ ముందర కంపల్సరీగా యాడ్జెక్టివ్ వస్తుంది. యాడ్జెక్టివ్ ముందర వచ్చే అనదర్ వర్డ్ వచ్చేసి యాడ్వర్బ్ వస్తుంది. యాడ్వర్బ్ ముందర ఇక్కడ ఏ గాని, దా గాని, సమ్ అనే వర్డ్ గాని, ఫ్యూ అనే వర్డ్ గాని ఉండొచ్చు. సో సెంటెన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఇది. దీన్ని కేర్ఫుల్ గా మనము మైండ్ లో లాక్ చేసుకోగలగాలి. సో నౌన్ ముందర వచ్చే వర్డ్ ఎప్పటికీ యాడ్జెక్టివ్ ఉంటుంది. యాడ్జెక్టివ్ ముందర వచ్చే వర్డ్ ఎప్పటికి కూడా యాడ్వర్బ్ వస్తుంది. ఈ యాడ్వర్బ్ ముందర ఇంకొక యాడ్వర్బ్ కూడా రావచ్చు, లేదా ఆర్టికల్స్ రావచ్చు. ఏ గాని, యాన్ గాని, ద గాని, సమ్ గాని, ఫ్యూ గాని, ఈ విధంగా వర్డింగ్ ఉంటే మనం చూడాల్సింది ఏమంటే యాడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్. ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ మీద మనము కమాండ్ చేసుకోగలిగితే మినిమం 2 మార్క్స్ మనము ఈ రూల్ మీదనే ఈ టోటల్ సెంటెన్స్ ప్యాటర్న్ మొత్తం డిజైన్ చేయబడి ఉంది. కాబట్టి దీన్ని మనం కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకుందాం. తర్వాత రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వర్బ్ లో ప్రజెంట్ పార్టిసిపుల్ అని దేన్ని అంటాము, పాస్ట్ పార్టిసిపుల్ అని దేన్ని అంటాం. ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, ఈ రెండు వర్డ్స్ మీద మనకు కమాండ్ ఉండాలి. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్. సో ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఈడీ ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్. సో ఇవి రెండు కూడా వర్బ్సే. మరి వర్బ్స్ ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అంటాము, ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాము. దీనికి సింపుల్ గా మీకు గుర్తుండే ఒక టెక్నిక్ చెప్తాను. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఆన్ గోయింగ్ యాక్షన్, ఇంకా జరుగుతూ ఉండే విషయాన్ని చెప్పేటప్పుడు ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్లీపింగ్ చైల్డ్. ఏ స్లీపింగ్ చైల్డ్. ఇక్కడ చూడండి, చైల్డ్ అంటే నౌన్. ఇది నౌన్ ముందర వచ్చింది వర్బ్. ఇది సో వర్బ్ అయినా కూడా నౌన్ ముందర వచ్చిందంటే దాన్ని అడ్జెక్టివ్ గా మనం ట్రీట్ చేస్తాము. సో ఇదే సెంటెన్స్ స్ట్రక్చర్ లో స్లీపింగ్ అంటే
కంటిన్యూస్ ఇంకా జరుగుతూ ఉండే వర్క్ ని మనం చెప్పేటప్పుడు ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ తీసుకుంటాము. ఇది వర్బే అయినా కూడా దీన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం. సో ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం, అంటే ఆన్ గోయింగ్ యాక్షన్. ఏ పెయింటెడ్ హార్స్. చూడండి, హార్స్ అనేది ఒక నౌన్, దీని ముందు ఉండేది వచ్చేసి వర్బ్. ఇది కానీ నౌన్ ని డిఫైన్ చేస్తుందంటే ఇది వర్బ్ అయినా కూడా దీన్ని మనం యాడ్జెక్టివ్ గా తీసుకుంటాము. ఆ యాడ్జెక్టివ్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో ఉంది. సో కంప్లీటెడ్ యాక్షన్ ని ఈడి వర్డ్ ని యూజ్ చేస్తాము. సో పెయింటెడ్ హార్స్. కాబట్టి ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన రెండు విషయాలు ఏమంటే, ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఆన్ గోయింగ్ యాక్షన్ ని చెప్పేటప్పుడు ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ని తీసుకుంటాము. పాస్ట్ పార్టిసిపుల్ అంటే కంప్లీటెడ్ యాక్షన్ ని చెప్పేటప్పుడు ఈడి ఫార్మ్ ఆఫ్ వర్డ్ ని తీసుకుంటాము. ఇవి రెండు యాడ్జెక్టివ్ గా మనకు వర్క్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్న విధానం ద్వారా ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కి మనం ఆన్సర్ చేయగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్నాం. చూడండి, ఎవ్రీ చైల్డ్ ఈస్ బోర్న్ విత్ సమ్ డాష్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే, మీకు రెండు విషయాలు నేను చెప్పాను. ఫస్ట్ మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిటెక్షన్ చేయగలగాలి. ఇక్కడ మనం కేర్ఫుల్ గా చూస్తే క్యారెక్టరిస్టిక్స్, సో ప్లూరల్ ఫామ్ లో ఉంది. ప్లూరల్ ఫామ్ లో ఉంది అంటే మనం నౌన్ కి మాత్రమే ప్లూరల్ ఫామ్ ఇస్తాము. తర్వాత ఈ సమ్ అనేది యాడ్వర్బ్ గా మనం ట్రీట్ చేస్తాం. మరి సమ్ అనే యాడ్వర్బ్ తర్వాత మనము ఒక బ్లాంక్ ఉంది, ఇది యాడ్వర్బ్, ఇది నౌన్. మనం ఒక రూల్ నేర్చుకున్నాం, యాడ్వర్బ్ కి నౌన్ కి మధ్యలో యాడ్జెక్టివ్ రావాలి. ఇది మనం నేర్చుకున్న రూల్. సెంటెన్స్ యొక్క సీక్వెన్షియల్ ఆర్డర్ అది. కాబట్టి నౌన్ ఉంది, యాడ్వర్బ్ ఉంది, మధ్యలో రావాల్సిన వర్డ్ ఎప్పటికి కూడా అడ్జెక్టివ్ రావాలి. సో నౌన్ కి ముందరంటూ ఏం రావాలో చూస్తాం. ఇక్కడ చూడండి, ఇన్హెరిట్, ఇది వర్బ్. ఇది ఇన్హెరిట్, ఇన్హెరిటెడ్, ఇన్హెరిటెడ్, ఇది వర్బ్. సో ఇన్హెరిటెడ్ ఇది కూడా వర్బే, దీన్ని మనము అడ్జెక్టివ్ గా కూడా వాడుతామని చెప్పి నేను చెప్పి ఉన్నాను. ఈడి ఫార్మ్ ఆఫ్ వర్డ్ ని మనము అడ్జెక్టివ్ గా యూజ్ చేస్తాము. ఇది పాస్ట్ పార్టిసిపుల్ కి సంబంధించింది అని చెప్పి చెప్పాం. సో పాస్ట్ పార్టిసిపుల్ ఇది. సో అడ్జెక్టివ్ ఫార్మ్ గా దీన్ని తీసుకుంటాం. తర్వాత ఇన్హెరిటెన్స్. సో ఈ ఏఎన్సిఈ అని లాస్ట్ లో ఉంటే ఇది నౌన్ గా మనం ట్రీట్ చేస్తాం. ఇప్పుడు మనము యాడ్వర్బ్ నౌన్ కి మధ్యలో ఈ మూడు వర్డ్స్ లో ఏది ఫిట్ అవుతుందో చూద్దాం. నౌన్ ముందర ఇంకొక నౌన్ అంటూ రాదు, కాబట్టి ఇది అన్ఫిట్. అక్కడ కమింగ్ టు ఈ రెండు వర్బ్స్ చూద్దాం. నౌన్ ముందర వర్బ్ రాదు, నౌన్ ముందర వచ్చే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏదంటే యాడ్జెక్టివ్ వస్తుంది. కాబట్టి మనం తీసుకోవాల్సిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్. కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ వచ్చేసి ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంటూ ఏ డాష్ సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూడండి, సీక్వెన్షియల్ ఆర్డర్. ఏ అనే ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ తో స్టార్టింగ్ ఉంటే ఆర్టికల్ తర్వాత వచ్చే సీక్వెన్షియల్ ఆర్డర్ మీకు చెప్పినాను. ఏ అండ్ ద తర్వాత యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, నౌన్, ఈ సీక్వెన్స్ రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఏ తర్వాత ఇక్కడ ఉండేది వచ్చేసి లాస్ట్ లో ఎన్విరాన్మెంట్, ఇది నౌన్. ఇది సో ఆర్టికల్ నౌన్ ఉంది, ముందర ఏమొస్తుంది అంటే అడ్జెక్టివ్స్ వస్తాయి. సో ఎమోషనల్ అడ్జెక్టివ్. సో ఎప్పుడైనా కానీ అండ్ తో కంబైన్ చేయబడిన రెండు వర్డ్స్ కూడా సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ అండ్ బటర్. సో అండ్ తో కంబైన్ చేయండి, బ్రెడ్ కూడా నౌనే, బటర్ కూడా నౌనే. సో అండ్ తో కంబైన్ చేయబడిన వర్డ్స్ అన్ని నౌన్స్ గానే ఉండొచ్చు, లేదంటే అడ్జెక్టివ్స్ గా గానీ ఉండొచ్చు. ఒకటి నౌను, ఒకటి అడ్జెక్టివ్, ఇటువంటి విధానంలో ఎప్పుడు ఉండవు. అండ్ తో కంబైన్ చేశారు అంటే అవి అన్ని ఒకటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అర్థం. సో ఎమోషనల్, సోషియో ఎకనామిక్, ఇది కూడా ఐసీ వచ్చిందంటే ఇది కూడా అడ్జెక్టివ్ నే. సో అడ్జెక్టివ్, అడ్జెక్టివ్, నౌన్ ఉంది, అడ్జెక్టివ్ ఉంది, అడ్జెక్టివ్ ఉంది. ఇప్పుడు దీన్ని చూద్దాం. స్పెసిఫికేషన్, TION వస్తే ఎప్పుడు కూడా దాన్ని నౌన్ గా మనం ట్రీట్ చేసేయచ్చు. సో ఇది నౌన్. స్పెసిఫిక్, ఇది ఐసీ ఉంటే అడ్జెక్టివ్. స్పెసిఫికల్లీ, ఇది LY వస్తే యాడ్వర్బ్. ఇది ఇప్పుడు మనం నేర్చుకున్న రూల్ ఏమి, ఏ తర్వాత నౌన్ ముందర అడ్జెక్టివ్, యాడ్వర్బ్ వస్తుంది. ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి కాంబినేషన్ ఆఫ్ సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. అండ్ తో కలపబడి ఉంది అంటే
ఇక్కడ అడ్జెక్టివ్ ఉంది, ఇక్కడ అడ్జెక్టివ్ ఉంది అంటే దీని ముందర వచ్చే వర్డ్ కూడా సేమ్ అడ్జెక్టివ్ నే ఉండాలి. కాబట్టి ఇంటూ అ స్పెసిఫిక్, ఆన్సర్ వచ్చేసి స్పెసిఫిక్. నేను ఇందాక చెప్పిన విషయం ఏమి, అండ్ అనే కంజంక్షన్ తో సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని మనం కలుపుతాము. అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ అండ్ అడ్జెక్టివ్ ఇవన్నీ ఒకటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయి ఉండాలి. సో ఇంటూ అ స్పెసిఫిక్ సోషియో ఎకనామిక్, ఇక్కడ కామా ఉన్నట్టు మనం భావించాలి. సో ఇది మూడు ఒకటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో స్పెసిఫిక్, సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రైన్డ్ ఇన్ డాష్ వేస్. ఇప్పుడు మనం కేర్ఫుల్ గా చూస్తే ఇన్ అనే ప్రిపోజిషన్ ఉంది ఇక్కడ వేస్ ప్లూరల్ ఫామ్ లో ఉంది. ప్లూరల్ ఫామ్ లో ఎప్పుడు ఉండేది ఏది అంటే నౌన్ ఉంటుంది. సో నౌన్ ఉంది అంటే నౌన్ ముందర ఏం రావాలి, నౌన్ ముందు రావాల్సిన వర్డ్ వచ్చేసి అడ్జెక్టివ్ రావాలి. సో అడ్జెక్టివ్ ని మనం డిటెక్ట్ చేద్దాం. ఇక్కడ ఎల్వై వర్డ్ అంటే మెజారిటీ యాడ్వర్బ్ గా మనం ట్రీట్ చేసేస్తాం. తర్వాత సర్టైన్, దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి అడ్జెక్టివ్. నేను అందుకే చెప్పి ఉన్నాను, ప్రతి వర్డ్ ని మనము ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని మనం ఐడెంటిఫై చేయగలగడంలోనే ఆన్సరింగ్ చేసే విధానం దాపెట్టుకొని ఉంది. సర్టైన్టీ, సో ఇది నౌన్. ఇది ఇప్పుడు చెప్పండి, నౌన్ పక్కన ఇంకొక నౌన్ వస్తుందా? రాదు. కాబట్టి దీన్ని ఎక్స్క్లూడ్ చేసేస్తాం ఆడ్ వన్ అవుట్ కింద. తర్వాత నౌన్ ముందర అడ్జెక్టివ్ వస్తుందా, అడ్వర్బ్ వస్తుందా? ఇప్పుడు మనకు ఆన్సర్ ఇక్కడే ఉంది. నౌన్ ముందర వచ్చే వర్డ్ ఎప్పుడు కూడా అడ్జెక్టివే వస్తుంది. కాబట్టి సర్టైన్, ఇన్ సర్టైన్ వేస్, బై ఫిగర్స్ ఇన్ ఇన్హెరిటెడ్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ మై ఫాదర్. ఈ వర్డ్స్ ని కేర్ఫుల్ గా గమనిస్తే మనము ఇన్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఇప్పుడు మనకు ఇది వర్బ్ గా ట్రీట్ చేస్తాము. కానీ నేను మీకు నేర్పించున్నాను, ఈడీ ఫామ్ అంటే ఈడీతో వచ్చింది అంటే పాస్ట్ పార్టిసిపుల్, అది అడ్జెక్టివ్ గా కూడా వర్క్ చేస్తుంది. సో దీన్ని అడ్జెక్టివ్ గా మనం తీసుకుందాం. అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ పక్కన రావాల్సిన వర్డ్ ఏది? నౌన్ రావాలి. చూద్దాం. ఆనెస్టీ, దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది? మీకు తెలియకపోయినా ఒక మనం నేర్చుకున్నాం ఒక సేయింగ్, ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. సో స్టార్టింగ్ లో యూజ్ చేసామంటే ఇది నౌన్, ఇది యాజ్ ఎ సబ్జెక్ట్ యూజ్ చేసాము. సో ఆనెస్టీ అనేది నౌన్. ఆనెస్ట్ ఇది అడ్జెక్టివ్. ఆనెస్ట్లీ ఎల్వై వర్డ్ యాడ్వర్బ్. ఇప్పుడు మనము దీంట్లో రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ని మనము ఫిట్ చేయాలి అంటే అడ్జెక్టివ్ తర్వాత రావాల్సిన వర్డ్ ఏది అంటే నౌన్ వస్తుంది. సో అడ్జెక్టివ్ తర్వాత రావాల్సిన వర్డ్ ఏది అంటే నౌన్ వస్తుంది. సో ఇక్కడ ఫిట్ అవ్వాల్సిన వర్డ్ వచ్చేసి ఇన్హెరిటెడ్, ఆనెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. నేను ఇందాక ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాను, అండ్ తో కంబైన్ చేయబడిన ఎన్ని వర్డ్స్ అయినా కూడా సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, డిసిప్లిన్ అనేది నౌన్, సెల్ఫ్ అనేది అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ నౌన్, కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటాం దీన్ని. సో ఇక్కడ కూడా చూడండి, మనం అదే విధంగా ఫిట్ చేసాం. ఇక్కడ అడ్జెక్టివ్ ఉంది, దీన్ని నౌన్ గా ఫిట్ చేసాం. అంటే అండ్ తో కంబైన్ చేయబడిన వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటే ఇక్కడ కూడా అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఫిట్ చేసాం. సో ఇప్పుడు మనము ఏప్రిల్ 2023కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ని ఆన్సర్ చేసేటప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏమంటే, చాలా ఎఫెక్టివ్ గా, చాలా క్రూషియల్ టాపిక్ ఏమంటే, నౌన్ చివరన ఉంటే నౌన్ ముందర అడ్జెక్టివ్ రావాలి, అడ్జెక్టివ్ ముందర యాడ్వర్బ్ రావాలి, యాడ్వర్బ్ ముందు ఇంకో యాడ్వర్బ్ గానీ ఆర్టికల్స్ గానీ రావచ్చు అనేది మనం నేర్చుకున్నాము. సో ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ మీదనే క్వశ్చనింగ్ అంతా ఉంది. మీరు కేర్ఫుల్ గా గమనిస్తే ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదే రూల్ ని బేస్ చేసుకొని ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్పెసిఫిక్, సోషియో ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇదే రూల్ మీద బేస్ చేసుకొని ఉంది. థర్డ్ చూడండి, ఇన్ సర్టైన్ వేస్, ఇది నౌన్, నౌన్ ముందర రావాల్సిన సర్టైన్ వచ్చేసి అడ్జెక్టివ్, ఇదే రూల్ బేస్ చేసుకొని ఉంది. లాస్ట్ చూడండి, ఆనెస్టీ, ఇన్హెరిటెడ్ ఆనెస్టీ. సో అండుతో కంబైన్ చేయబడిన సేమ్ ఫార్మ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కలిగిన వర్డ్. కాబట్టి ఈ రూల్ చాలా ఎసెన్షియల్ ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ కి సంబంధించి. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll meet with another useful video. Till then, take care. Bye.